సో హాయ్ అండ్ మలాస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాయ్. సో వెల్కమ్ టు యానిమే అప్డేట్స్ ఎపిసోడ్ 7కి. సో ఈసారి కూడా చాలా యానిమే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా లేట్ ఎందుకు, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 7 డిసెంబర్ 2025 సండే. సో ఇప్పుడు దాకా ఉన్న యానిమే న్యూస్ ఇవి. సో గ్లోబల్ యానిమే న్యూస్ గురించి చూసుకుంటే, సో ఈ వారం రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ అండ్ కీ విజువల్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ వచ్చేసరికి ది డేంజర్స్ ఇన్ మై హార్ట్. సో మూవీ నుంచి అయితే ఒక కీ విజువల్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ వచ్చేసరికి అయితే మనకి జపాన్లో ఫెబ్ 13th 2026 అయితే రిలీజ్ అవుతుంది. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో తాత అప్డేట్ వచ్చేసరికి యురోషిన్ డెన్ సమురై యానిమే నుంచి అయితే ఒక న్యూ టేజర్ అయితే రిలీజ్ అయితే చేశారు. అంతేకాదు ఒక కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు. సో ఈ యానిమే వచ్చేసరికి అయితే మనకి జాన్ 6 2026 అయితే షెడ్యూల్ అయింది. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, ఇకోకు నికి అనే యానిమే నుంచి అయితే మనకి ఒక టీజర్ అండ్ ఒక ప్రివ్యూతో పాటు ఒక కీ విజువల్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ యానిమే వచ్చేసరికి జనవరి 4 2026 అయితే షెడ్యూల్ అయింది. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, సో లాస్ట్ అప్డేట్స్ వీడియోస్లో నేనైతే చెప్పాను, కాస్మిక్ ప్రిన్సెస్ కాగుయా అని చెప్పి ఒక యానిమే మూవీ అయితే ఉంది. సో అది వచ్చేసరికి అయితే మనకి నెట్ఫ్లిక్స్లో టెలికాస్ట్ అయితే అవబోతుంది జనవరి 22nd. సో దానికి సంబంధించి అయితే ఒక ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి అయితే మనకి జాన్ 22nd నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అవుతుంది. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, లూపిన్ అని చెప్పి ఒక యానిమే సిరీస్ ఉందన్నమాట. సో దానికి సంబంధించి ఆ ఫ్రాంచైజీ సంబంధించి అయితే ఒక మూవీ అయితే రాబోతుంది, లిపిన్ ది థర్డ్ ది ఇమ్మోర్టల్ బ్లడ్ లైన్ యానిమే అని చెప్పి. సో ఇది వచ్చేసరికి అయితే మనకి జాన్ 2026కి అయితే షెడ్యూల్ అయింది. సో దీనికి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, 29th డిటెక్టివ్ కానన్ ఫిల్మ్ అయితే రివీల్ అయితే అయింది, టైటిల్ రివీల్ అయితే చేశారనమాట. సో అది వచ్చేసరికి డిటెక్టివ్ కానన్ ఫాలెన్ ఏంజల్ ఆఫ్ ది హైవే. సో దీనికి సంబంధించి ఒక కీ విజువల్ కూడా రిలీజ్ చేశారు. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, హారర్ కలెక్ట్ అని చెప్పి ఒక నావెల్ అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి ఒక యానిమే అడాప్టేషన్ అయితే జరుగుతుంది. అండ్ ఈ యానిమే వచ్చేసరికి అయితే నెక్స్ట్ ఇయర్ 2026 ఫాల్లో అయితే రిలీజ్ అయితే అవబోతుంది. సో తాత అప్డేట్ వచ్చేసరికి ఉచినో దోమేగా సోమి నోమి అని చెప్పి ఒక యానిమే, ఒక మాంగా అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించి యానిమే అడాప్టేషన్ అయితే జరగబోతుంది. 2026లో అయితే ఇది రిలీజ్ అవబోతుంది. సో దీనికి సంబంధించి ఒక కీ విజువల్ అయితే రిలీజ్ చేశారు. సో ఇవి అనమాట ఇప్పుడు దాకా ఉన్న టీజర్, ట్రైలర్స్ అండ్ కీ విజువల్స్. సో ఇప్పుడు మనం మెయిన్ యానిమే అప్డేట్స్లోకి వెళ్ళిపోతే, మై హీరో అకాడమియా విల్లాంటస్ సో సీజన్ 2 అయితే షెడ్యూల్ అయితే అయిందనమాట. ఇది వచ్చేసరికి మనకి జాన్ 5 2026కి అయితే రిలీజ్ అయితే అవబోతుంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అండ్ కొన్ని ఫస్ట్ లుక్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసరికి అయితే మై హీరో అకాడమియాకి ఒక స్పిన్ ఆఫ్ సిరీస్ అనమాట. సీజన్ 1 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అండ్ జియో హాట్స్టార్లో తెలుగులో కూడా అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు సీజన్ 2 అయితే మనకి నెక్స్ట్ ఇయర్ అయితే రాబోతుంది. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిన టైగర్ స్టంపెడ్ యానిమేకి అయితే సీక్వెల్ అయితే వస్తుందన్నమాట, ఐ మీన్ సీజన్ 2. సో దానికి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో ఇది వచ్చేసరికి అయితే మనకి 2026 జాన్ 10th అయితే ఫస్ట్ జపాన్లో అయితే ఎయిర్ అవుతుంది. అండ్ మిగిలిన స్ట్రీటింగ్ ప్లాట్ఫామ్స్, ఐ మీన్ మిగిలిన స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ వరల్డ్ వైడ్గా మన ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇంకా రిలీజ్ డేట్ రాలేదు. ప్రజెంట్ అయితే జపాన్లో అయితే మనకి 10th అయితే రిలీజ్ అవుతుంది, జాన్ 2026. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, హెల్ మోడ్ అని చెప్పి ఒక మాంగా అయితే ఉందన్నమాట. సో దానికి సంబంధించి అయితే ఒక యానిమే అడాప్టేషన్ అయితే అవ్వబోతుంది. సో ఇది వచ్చేసరికి మనకి జాన్ 9th అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో 2026లో. సో తాత అప్డేట్ వచ్చేసరికి అమెజాన్. సో అమెజాన్ మీద అయితే చాలామంది యానిమే ఫ్యాన్స్ అయితే చాలా కోపంగా ఉన్నారనమాట. సో రీజన్ వచ్చేసరికి ఏంటంటే, అమెజాన్ ప్రైమ్లో మనకైతే కొన్ని యానిమేస్ అయితే స్ట్రీమ్ అయితే అవుతున్నాయి కదా డైరెక్ట్గా. సో అందులో వచ్చేసరికి బనానా ఫిష్ అని చెప్పి ఒక యానిమే ఉంది. సో దానికి అమెజాన్ అయితే ఏఐ డబ్ అయితే వాడిందనమాట, ఇంగ్లీష్ డబ్. ఏఐతో అయితే ఒక ఇంగ్లీష్ డబ్ చేయించింది. లిటరలీ ఫ్యాన్స్ అందరూ ఫుల్ కోపంగా ఉన్నారు అండ్ చాలా మెసేజెస్ అన్ని చేయడం వల్ల అండ్ చాలా రిపోర్ట్స్ చేశారనమాట అమెజాన్కి. సో అమెజాన్ అయితే దాన్ని కన్సిడర్ చేసి బనానా ఫిష్కి అయితే డబ్బింగ్ అయితే తీసేసింది ఆ ఏఐది. సో అండ్ ఇంకా కొన్ని యానిమేస్ లైక్ నో గేమ్ నో ఫ్రిజ్ జీరో, పెట్ యానిమల్, ఇలాంటి కొన్ని యానిమేస్కి అయితే ఇంకా మనకైతే ఏఐ డబ్ ఉందన్నమాట. సో అందరూ చాలా ఫ్రస్ట్రేట్ అయితే అయిపోతున్నారు, ఇంత పెద్ద కంపెనీ కనీసం ఇంగ్లీష్ డబ్ చేయకుండా ఏఐ డబ్ పెడుతుందని చెప్పి. సో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఈ మధ్య ఏఐ ప్రతి దాంట్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళు డబ్బులు మిగిలించుకోవడం కోసం ఇలా చేస్తున్నారు. సో కాకపోతే మరీ డబ్బింగ్ కూడా ఏఐ అంటే చాలా కష్టం అనమాట. సో ఐ హోప్ అమెజాన్ ఇవన్నీ క్లియర్ చేసేసి నార్మల్ డబ్బింగ్ చేయాలని అనుకుంటున్నాను. సో చూద్దాం. సో తాత అప్డేట్, సో లైవ్ యాక్షన్. సో నేను ఇప్పుడు దాకా 7 ఎపిసోడ్స్ చేస్తుంటాను.
మాక్సిమం ఒక్కటి తప్ప ఆల్మోస్ట్ అన్నిట్లో ఏదో ఒక లైవ్ యాక్షన్ గురించి మాట్లాడే ఉంటాను. సో, ఈ మధ్య లైవ్ యాక్షన్ చాలా ఎక్కువైపోతున్నాయనమాట. సో, ఇప్పుడు గూడా ఇంకొక లైవ్ యాక్షన్ వచ్చేస్తుంది. అదే 'లుక్ బ్యాక్'. 'లుక్ బ్యాక్' మూవీ ఉంది గదా! సో, దానికి సంబంధించి అయితే ఒక లైవ్ యాక్షన్ అయితే రాబోతుంది. సో, సూన్ అయితే అది అవ్వబోతుంది. సో, మనకి 2026లో రావచ్చు. సో, ప్రెజెంట్ అయితే అనౌన్స్‌మెంట్ మాత్రమే వచ్చింది. రిలీజ్ డేట్ ఏం రాలేదు. సో, నాకర్థం కావట్లేదు ప్రతి దానికి లైవ్ యాక్షన్ ఎందుకు తీస్తున్నారు? అండ్ 'లుక్ బ్యాక్‌కి' లైవ్ యాక్షన్ ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే 'లుక్ బ్యాక్' ఈజ్ లైక్ దాని యానిమేషనే తోపుంటది నాకు. నాకు చాలా బాగా గుర్తుంది. ఆ మూవీ చూసినప్పుడు గూడా లైక్ లిటరల్లీ ఒక పెయింటింగ్ లాగా ఉంటది. యానిమేషన్ అండ్ స్టోరీ కన్నా నాకు యానిమేషన్ చాలా బాగా నచ్చింది. సో, లైవ్ యాక్షన్ అంటే ఎలా ఉంటదో చూద్దాం. సో, తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే నెట్‌ఫ్లిక్స్ అయితే ఒక మూవీనైతే మనకి డిసెంబర్ 31న అయితే మనకి వరల్డ్ వైడ్‌గా అయితే రిలీజ్ అయితే చేయబోతుంది. మన ఇండియాలో గూడా వస్తది. సో, అదొచ్చేసరికి 100 మీటర్స్ అనమాట. సో, ఈ మూవీ వచ్చేసరికి అయితే మనకి 'డీమన్ స్లేయర్' అండ్ 'చైన్సా రెజ్జార్' ఆ టైంలోనే రిలీజ్ అయింది. కాకపోతే దీని గురించి ఎక్కువ మందికి తెలీదు. సో, దీని ట్రైలర్ చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. సో, స్టోరీ వచ్చేసరికి ఏంటంటే ఇదొక స్పోర్ట్స్ యానిమే అనమాట. రన్నింగ్ స్పోర్ట్స్ యానిమే. ఇందులో ఇద్దరు ఎంసీలుంటారు. ఒకళ్ళొచ్చేసరికి ఫుల్ టాలెంటెడ్ అనమాట. ఒకళ్ళొచ్చేసరికి హార్డ్ వర్క్ అనమాట. సో, టాలెంట్ వర్సెస్ హార్డ్ వర్క్ అనమాట. సో, దీని మీద బేస్ అయ్యి ఉంది యానిమే. సో, చూద్దాం ఎలా ఉంటదో. కుదిరితే రివ్యూ ఇస్తాను. సో, తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే 'సార్డ్ ఆర్ట్ ఆన్‌లైన్'. సో, దీన్ని రాసిన ఆథర్ వచ్చేసరికైతే మనకైతే ఇంకొక మాంగా ఉందనమాట ఆయనది. 'డీమన్స్ క్రెస్ట్'. సో, ఈ నావెల్ వచ్చేసరికైతే ఇప్పుడు యానిమే అడాప్టేషన్ అయితే అవ్వబోతుంది సూన్. మేబీ 2026 ఆర్ 2026 కూడా రావచ్చు. ఇంకా రిలీజ్ డేట్ రాలేదు. సో, తర్వాత అప్డేట్ 'వన్ పంచ్ మ్యాన్'. సో, ఫైనల్లీ నేను అనుకున్నాను ఈ జన్మలో నేను 'వన్ పంచ్ మ్యాన్' గురించి ఒక్క పాజిటివ్ థింగ్ కూడా మాట్లాడుకోలేనని. కానీ మాట్లాడడానికి వచ్చిందనమాట. సో, నా జన్మ ధన్యమైపోయింది. సో, ఏంటంటే 'వన్ పంచ్ మ్యాన్' సీజన్ 3 ఎపిసోడ్ 8 వచ్చేసరికి దాదాపు 6 రేటింగ్ వచ్చిందనమాట. హైయెస్ట్ రేటింగ్ అనమాట సీజన్‌కి ఇప్పుడు దాకున్న దాంట్లో. అండ్ చా ఎందుకొచ్చిందంటే యానిమేషన్ బావుంది. నిజంగా యానిమేషన్ బావుంది. లైక్ మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లాగా కాకుండా ఈసారి కదులుతున్నాయి, ఐస్ బ్లింక్స్ అవుతున్నాయి, క్లాత్ సిమ్యులేషన్స్ అవన్నీ కొంచెం బెటర్ చేశారు. తోపు తురుమని అనలేం గానీ వచ్చిన ఈ 5 ఎపిసోడ్ల కన్నా 100 రెట్లు నయం. అంత బావుంది. సో, ఇలాగే కొంచెం మనోళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ ఎళ్తే దొబ్బులు తగ్గుతాయనమాట. లేకపోతే మళ్ళీ లేనిపోని స్టేట్మెంట్లు ఇస్తారు ఈళ్ళు ఇలాంటివి చేసుకోకుండా. లాస్ట్ టైమ్ గూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మేమంతా బానే చేస్తున్నాం. ఆడియన్స్‌దే తప్పని. గట్టిగా యేసుకున్నారు ఆడియన్స్. సో, దాని ప్రభావమే అనుకుంటా. నేను ఒకటే చెప్తున్నాను. అది బాగా తెస్తే ఎంకరేజ్ చేయండి. బాగా తేకపోతే దొబ్బండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ మాంగా అది. దాన్ని సావదొబ్బుతున్నారు. సో, ఇక నుంచన్నా నెక్స్ట్ ఎపిసోడ్స్ నుంచి ఇలాగే యానిమేషన్ ఉండే కొద్దీ ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో, చూద్దాం ఎలా ఉంటదో. సో, లాస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే 'ఫైర్ ఫోర్స్' సీజన్ 3 పార్ట్ 2 అయితే మనకి షెడ్యూల్ అయితే వచ్చేసిందనమాట. ఇది వచ్చేసరికి January 11, 2026లో అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో, దీనికోసం చాలామంది ఎక్సైటెడ్‌గా ఉన్నారు. సో, 'ఫైర్ ఫోర్స్' గురించి. సో, ఇది అనమాట ఇప్పుడు దాకున్న మెయిన్ యానిమే అప్డేట్స్. సో, ఇప్పుడు మీ అందరికీ ఎంతో ఇష్టమైన రీజనల్ యానిమే అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వచ్చేసరికి టీజర్ ట్రైలర్స్‌కి, విజువల్స్ గురించి మాట్లాడుకుంటే టీజర్ ట్రైలర్స్‌లో ఈసారి ఒక్కటే ఉందనమాట. అది కూడా సోనీ నుంచి. సో, సోనీ అయితే ఇంకొక ప్రోమో అయితే రిలీజ్ చేసిందనమాట 'నరుటో షిప్పుడెన్' న్యూ సీజన్ గురించి. సో, ఈసారి రిలీజ్ డేట్ అండ్ టెలికాస్ట్ టైమింగ్ కూడా ఇచ్చేశారు. సో, రిలీజ్ డేట్ వచ్చేసరికి 20 డిసెంబర్ అయితే నైట్ 9 పీఎంకి అయితే ఎవ్రీడే మనకి సోనీలో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం అండ్ బెంగాలీలో అయితే 'నరుటో షిప్పుడెన్' అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది. సో, చెక్అవుట్ చేయండి. సో, ఇప్పుడు మెయిన్ యానిమే అప్డేట్స్ గురించి మాట్లాడుకుంటే 'మకోటో షిన్కై'. సో, ఈయన గురించి పరిచయం లేదు. మన ఇండియాలో ఈయన చాలా ఫేమస్. 'యువర్ నేమ్', 'సుజుమే' లాంటి ఎన్నో మూవీస్ తీసుకొచ్చారు. అండ్ మీకు లాస్ట్ అప్డేట్స్ వీడియోస్‌లో కూడా చెప్పాను. 'మకోటో షిన్కై'కి సంబంధించిన 8 మూవీస్ అయితే మనకి క్రంచీరోల్‌లో స్ట్రీమ్ అయితే అవ్వబోతున్నాయి. అండ్ కొన్ని హిందీ డబ్‌లో కూడా స్ట్రీమ్ అవుతున్నాయని. సో, దానికి సంబంధించి అయితే ఆయన ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు క్రంచీరోల్ ఇండియాతో కలిసి. సో, అదొచ్చేసరికి ఆ వీడియోలో ఆయన ఈ 8 మూవీస్ గురించి మాట్లాడుతూనే అండ్ ఆయన అప్‌కమింగ్ మూవీ గురించి అయితే మాట్లాడారు. సో, ఆయన ఇంకొక మూవీ మీద వర్క్ అయితే చేస్తున్నారనమాట. అది అయిపోయినాక ఖచ్చితంగా ఇండియానైతే విజిట్ చేస్తానని చెప్పారు. అంతేకాదు ఇండియన్ ఫ్యాన్స్ అంటే ఆయనకి చాలా ఇష్టమని, ఎప్పుడూ అక్కడి నుంచి మంచి రెస్పాన్స్ వస్తదని చెప్పి ఆయనైతే చెప్పారు. సో, ఇప్పుడైతే మనకి 'మకోటో షిన్కై' మూవీస్ అయితే మనకి సూన్ అయితే ఇండియాలో స్ట్రీమ్ అయితే అవుతున్నాయి అని అయితే చెప్పారు. సో, అదనమాట. సో, తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే 'చైన్సా మ్యాన్'. సో, 'చైన్సా మ్యాన్' 'రెజె' మూవీ ఉంది కదా! సో, అదొచ్చేసరికి అయితే మనకి బుక్ మై షోలో అయితే మనకి స్ట్రీమ్ అయితే అవ్వబోతుంది రేపు
10th నుంచి. సో స్ట్రీమ్ అంటే లైక్ రెంట్ ఆర్ లైక్ డైరెక్ట్ స్ట్రీమా నాకు కూడా ఐడియా లేదు. మామూలుగా అయితే నాకు తెలిసినంత వరకు బుక్ మై షోలో రెంటెడ్ తీసుకుంటాం ఆర్ బై తీసుకుంటాం. కానీ స్ట్రీమింగ్ అనేది నేను వినలేదు ఇప్పుడు దాకా. నాకు కూడా తెలీదు. సో చూద్దాం ఆ డేట్‌కి ఒకవేళ స్ట్రీమ్ చేస్తదా లేదా అని. సో తర్వాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే 'జేజేకే' మూవీ అనమాట. సో లాస్ట్ టైం చెప్పాను కదా! 'జేజేకే' మళ్ళీ మళ్ళీ చెప్పను. సో ఆ మూవీ ఏదైతే ఉందో, సో ఆ మూవీ మనకైతే ఫస్ట్ థర్డ్ అని చెప్పాను. అది పోస్ట్‌పోన్ అవుద్దని చెప్పేసాను. అది పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అది 12థ్ అని చూపిస్తుంది. ఈరోజు నేను వీడియో చేసేసరికి 7థ్. సో 12థ్ అంట మళ్ళీ. నాకు అర్థం కావట్లేదు. డిస్ట్రిక్ట్ కోడ్‌కి ఏం పట్టిందో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇయ్యట్లేదు. వీడేమో డేట్ల మీద డేట్లు మారుస్తున్నాడు. ఒకసారి తీస్తాడు షెడ్యూల్‌లోంచి, ఒకసారి పెడతాడు. ఏంటో నాకైతే మెంటల్ వస్తుంది. సో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసరికి అది ఎలాగో రిలీజ్ అవ్వదు. సో లైట్ తీసుకోండి, నాకు తెలిసి అది రిలీజ్ అవ్వదు. సో ఇదే అనమాట. సో ఇప్పుడు దాకా ఉన్న మెయిన్ యానిమే అప్డేట్స్. సో ఇప్పుడు మనం ఈ వీక్ యానిమే రిలీజెస్ గురించి అప్డేట్స్. సో ఇప్పుడు మనం ఈ వీక్ యానిమే రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే మకుటో శంకై మూవీస్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి చెప్తాను చూడండి. సో December 4th అంటే ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి అనమాట. అది వచ్చేసరికి సుజుమే, గార్డెన్ ఆఫ్ వర్డ్స్ అండ్ తర్వాత వచ్చేసరికి వాయిసెస్ ఆఫ్ డిస్టాక్ట్. సో ఈ 3 మూవీస్ అయితే మనకి ప్రెజెంట్ క్రంచ్ రోల్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో అయితే మనకి సుజుమే వచ్చేసరికి హిందీ, జపనీస్లో అవైలబుల్గా ఉన్నాయి. మిగిలిన వచ్చేసరికి జపనీస్ డబ్ అండ్ ఇంగ్లీష్ డబ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో దాని తర్వాత December 11th వెదరింగ్ విత్ యూ, చైల్డ్ హూ చేజెస్ లాస్ట్ వాయిస్, తర్వాత వచ్చేసరికి ది ప్లేస్ ప్రామిస్ ఇన్ అవర్ ఎర్లీ డేస్. సో ఈ 3 మూవీస్ అయితే మనకి December 11th అయితే స్ట్రీమ్ అయితే అవుతాయి. ఇందులో వచ్చేసరికి వెదరింగ్ విత్ యూ మనకి బోత్ హిందీ అండ్ జపనీస్లో స్ట్రీమ్ అవుతాయి. మిగిలిన అన్ని జపనీస్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్లో స్ట్రీమ్ అవుతాయి. సో తర్వాత వచ్చేసరికి December 18th వచ్చేసరికి యువర్ నేమ్ వచ్చేసరికి హిందీస్ అండ్ జపనీలో స్ట్రీమ్ అయితే అవుతుంది. తర్వాత వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ పర్ సెకండ్, ఇది వచ్చేసరికి జపనీస్ అండ్ ఇంగ్లీష్ డబ్లో స్ట్రీమ్ అవుతాయి. ఇవి అనమాట మకుటో శంకై మూవీస్ లిస్ట్ అనమాట. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే జోమ్ 100. సో జోమ్ 100 అయితే మనకి ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్లో ఫ్రీగా అయితే స్ట్రీమ్ అయితే అవుతుంది, బోత్ జపనీస్ అండ్ హిందీ డబ్. సో ఎవరైనా జపనీస్ ఇంగ్లీష్ డబ్లో చూసుకోవాలంటే చూసుకోవచ్చు, ఆర్ హిందీ డబ్లో కూడా అయితే మీరు దాన్ని చూసుకోవచ్చు. సో తాత మాట్లాడుకుంటే షూట్ గోల్ టు ది ఫ్యూచర్ యానిమే కూడా అయితే మనకి స్ట్రీమ్ అయితే అవ్వబోతుంది సోనీ ఏలో. సో ఇది వచ్చేసరికి అయితే మనకి ఆల్రెడీ స్ట్రీమ్ అయితే అవుతుంది. సో నైట్ 10:30కి అనమాట, తెలుగు, తమిళ్, హిందీలో రోజు ఒక్కొక్క ఎపిసోడ్. సో తాత అప్డేట్ గురించి మాట్లాడుకుంటే డీసీ నుంచి అయితే ఒక యానిమే అయితే రిలీజ్ అయింది, సూసైడ్ స్క్వాడ్ అని చెప్పి. సో సూసైడ్ స్క్వాడ్ ఇసకే అని చెప్పి యానిమే అయితే మనకి ఈ December 3rd ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట. మండే టు ఫ్రైడే ఈవినింగ్ 6 PM అయితే మనకి జీ కేఫ్లో అయితే మనకి హిందీ అండ్ ఇంగ్లీష్ డబ్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో లాస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సీజన్ 1 సీజన్ 2 అంతే. సీజన్ 1 సీజన్ 2 అండ్ ది స్టైల్ ఆఫ్ హిరోషి నోహారా. సో ఇది వచ్చేసరికి అయితే మన షిన్చాన్ వాళ్ళ ఫాదర్ స్పిన్ ఆఫ్ షో అనమాట. ఇది టోక్యో గోల్ సీజన్ 1 సీజన్ 2 ఈ రెండు అయితే మనకి యానిమే టైమ్స్లో ప్రెజెంట్ స్ట్రీమ్ అయితే అవుతున్నాయి. సో ఇది అనమాట ఇప్పుడు దాకా కొన్ని యానిమే అప్డేట్స్. సో ఇప్పుడు ఇది కొంచెం నేను హడావుడిగా చేస్తున్నాను, ఎక్కడన్నా కొంచెం మిస్టేక్స్ అండ్ తప్పులు చెప్పుంటే సారీ. ఐ హోప్ నేను అన్ని కవర్ చేశాను అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాయన్ మే తెలుగుని మళ్ళీ ఇంకో వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.